ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఇద్దరి స్నేహితుల మధ్య ఎవరు గొప్పవారు అనే మాట, ఆ చిన్న గొడవ ఎలా పెద్ద సింహగర్జన లెవెల్ డిబేట్ స్టార్ట్ అయిందో ఇప్పుడీ కథలో తెలుసుకుందాం. ఒకరోజు అడవిలో జీబ్రా మరియు ఏనుగు మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. అయ్య బింబో, నువ్వు నీ తుంగతోకతో లారీలా నడుస్తావు కదా, అదేదో సీఎం కాన్వాయ్ అనుకుని స్టైల్ కొడుతున్నావు. ఏమిటిరా బాబూ? ఇగో, నువ్వు ఆ గీతలతో నలుగురిలో నిలబడితే ఏ అక్రమ బాటిల్ షాప్లోనో కవర్ డిజైన్ అనుకుంటారు. జాగ్రత్తరా బాబూ. అయ్యా, ఇవి ఫ్యాషన్ గీతలు. నీ దగ్గర ఆ తుంక తప్ప మరే ఐటం లేదు కదా మామా? ఒరే బాబూ, అది తుంక కాదురా బంగారం, ఓమ్నీ టూల్. నీళ్లు తాగడం, కొంగలను కొట్టడం, ఇంకా మగ్గు కట్టడం కూడా ఇది చేస్తుంది. నువ్వు ఆ గీతలు వేసుకుని ఉంటే అది ఫ్యాషన్ కాదురా, అది క్యూఆర్ కోడ్ అన్నమాట. స్కాన్ చేస్తే నువ్వెవరో దొరకాల్సిందేరా బిడ్డా. సరేరా, జడ్జ్మెంట్ అడవిలోని జంతువులే ఇస్తారు. వాళ్ల దగ్గరికి వెళ్దాం. కన్ఫ్యూజన్ క్లియర్. అలా వాళ్ళిద్దరూ అడవిలోని జంతువుల దగ్గరకు వెళ్తారు. ఆ మార్గంలో వారికి ముందు బల్లు ఎదురవుతుంది. అప్పుడు జీబు, బల్లు అన్నా, నువ్వే చెప్పు. నేనేమో స్టైలుగా ఉంటా, ఆ జింబోగాడేమో బాగా బలిసిన ట్రక్కులా ఉంటాడు. నువ్వు చెప్పు, ఎవరు గొప్ప? ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బాయిలు, మీరు ఎవరు గొప్పో చెప్పేలోపు నా భోజనం నాకు దొరకదు. కాబట్టి నా ఓటు నాకే. అరే, ఈ సెల్ఫ్ నామినేషన్ ఏంటిరా? జీబు, వాడితో పని కాదు. అక్కడ జాకీ ఉన్నాడు, తనని అడుగుదాం. అరే జాకీ, నువ్వు చెప్పురా, మాలో ఎవరు గ్రేట్? చుడు జింబో అన్నా, వాడేమో స్మార్ట్, నువ్వేమో పవర్ఫుల్. కాని ఇద్దరిలో కామన్ పాయింట్ ఈగో. ఈడొక్కడు నిజం చెప్పాడు. వీడు ఖచ్చితంగా బాల్యానికే పుస్తకాలు చదివినోడు. జీబు జింబో ఇంకా గొడవలో ఉన్న టైంలో ఇద్దరూ గ్రేటే, కాని ఈగో ఎక్కువ. అయ్యో అన్నా, నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు కదా, స్ట్రైట్ ఆన్సర్ చెప్సావు. అయ్యో, ఇద్దరూ ఎవడ్రా గ్రేట్ అని తినిపోతున్నారు. కాని అసలైన సింహం అడవికి జడ్జి కదా. సింహం దగ్గరికి వెళ్ళి అడుగు, అదే కరెక్ట్ క్లోజింగ్. హే బ్రో, సింహం దగ్గరికి వెళదామా? సింహం దగ్గరకు వెళ్ళకపోతే అడవి న్యూస్ ఛానల్ ఆన్ కాదు. సింహం భయ్యా, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పో మీరు చెప్పాలి. పొద్దున్నుంచి అడవిలో అందర్నీ సతాయిస్తున్నారు. ఈ గొడవ ఎవరెంత గ్రేట్ అన్నది కాదు, ఇది ఈగో షో. స్టైల్ ఉన్న జీబు వేరే క్లాస్, బలం ఉన్న జింబో వేరే రేంజ్. కాని అడవికి ఎవడు ఉపయోగం, అదే అసలు పాయింట్. అంతే. సరేరా, మనం కొంచెం ఓవర్ అయ్యాం. అవుతుంటుందిరా. కానీ ఒకటి చెప్పాలి, నువ్వు నడిచేప్పుడు సౌండ్ లేదు, నేను నడిస్తే ఢాల్ బీట్. అదే మామా, నువ్వు పబ్లిక్ స్పీకర్, నేను స్మార్ట్ వాకర్. రెండూ అవసరం. సరే పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.